క్రమశిక్షణ అంటే డిసిప్లిన్. మన జీవితంలో మనం డిసిప్లిన్గా ఉంటే యమధర్మరాజుని కూడా సంకోచనలో పెట్టొచ్చు అని నిరూపించిన నాచికేత. పార్ట్ 2. యమధర్మరాజు కోసం వాళ్ళ ఇంటి బయట ఎదురు చూశారు నాచికేత. దాన్నే తపస్య అంటారు. ఆ తపస్యని స్వీకరించారు యమధర్మరాజు, ప్రసన్నమయ్యారు. దాని తర్వాత నాచికేతకి 3 వరం ఇచ్చారు. మొదటి వరం వాళ్ళ తండ్రి కోసం కోరుకున్నారు. వాళ్ళ తండ్రికి కోపం ఎక్కువ, ప్రేమ తక్కువ కాబట్టి మొదటి వరంలో వాళ్ళ తండ్రి మనశ్శాంతిని కోరుకున్నారు. రెండో వరం అగ్ని విద్య, నాలెడ్జ్ ఆన్ ఫైర్ కోరుకున్నారు. అసలు మేము యజ్ఞాలు ఎందుకు చేస్తాం, అగ్నిలో అని దహనం ఎందుకు చేస్తాం, అది కోరుకున్నారు. మూడో వరం ఇదే యమధర్మరాజుని సంకోచనాలు పెట్టింది. చావుకి ఉన్న రహస్యం ఏంటి, చనిపోయిన తర్వాత మనతో ఏం జరుగుతుంది, ఈ ప్రశ్న వినిన తర్వాత యమధర్మరాజు నాచికేతని ఇంకేదైనా కోరుకోమని చెప్పారు. కానీ నాచికేత నాకేమొద్దు, ఈ ప్రశ్న జవాబే కావాలన్నారు. దానికి యమధర్మరాజు చెప్పిన ఉత్తరం, చనిపోయిన తర్వాత శరీరం కాలిపోద్ది కానీ మన ఆత్మ ఎప్పటికీ ఉంటుంది. ఒక మనిషికి వాడి జీవితంలో వాడికి ఉండాల్సిన లక్ష్యం మోక్షం.